శ్రీమాత్రే నమః. మనము సాధారణంగా ఏదైనా కానీ వాహనాన్ని కొనుగోలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏ నక్షత్రాలు అయితే మంచివి, అదేవిధంగా ఏ వారాలు మంచివి, అలానే తిథులు, వీటిని పరిశీలించి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో వారాలు తిథుల కంటే కూడా నక్షత్రం అనేది బలమైనది. మనకి ఈ యొక్క నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం అనేది అశ్విని దేవతలకు సంబంధించినది. ఇది వేగంగా ప్రయాణం చేయడానికి గుర్తుగా చెబుతారు. అలానే రోహిణి నక్షత్రం, ఇది స్థిరత్వాన్ని ఇస్తుంది. పునర్వసు నక్షత్రము, అదేవిధంగా పుష్యమి నక్షత్రము, అలానే హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ఈ నక్షత్రాల్లో మనము వాహనాలని కొనుగోలు చేయడము ఉత్తమము. అదేవిధంగా ఇంకా వారములకు సంబంధించి చెబితే బుధ, గురు, శుక్రవారములు. అలానే ఇంకా తిథులు కూడా ఎక్కువగా శుక్లపక్షం అయితే బాగుంటుంది. ఇందులో మనకి విదియ, అదేవిధంగా తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, ఈ తిథులు ఉత్తమం. ఇక జయతిథులుగా ఉన్నటువంటి అష్టమి కూడా మధ్యస్థంగా ఉంటుంది. ద్వాదశి కూడా మధ్యస్థంగా చెబుతాం. అసలు కూడని తిథులు రక్త తిథులుగా చెబుతాం. అది చవితి, చతుర్దశి, అమావాస్య, నవమి. చవితి, నవమి, చతుర్దశి రక్త తిథులు. అమావాస్య, ఈ యొక్క తిథుల్లో ఈ యొక్క వాహనములు అనేవి కొనకుండా ఉండడం అనేది మంచిది. అదేవిధంగా మనం ఈ యొక్క వాహనములను వీటిని కొనేటప్పుడు సహజంగా మన లగ్నాధిపతి గ్రహాన్ని లేదా రాశ్యాధిపతిని బట్టి మనం ఈ యొక్క వాహనానికి సంబంధించినటువంటి రంగుని సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగుంటుంది. స్వస్తి.